వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. సో అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా జరుగుతుంది, ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, వర్క్స్ ఏ విధంగా జరుగుతుంది తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి ఈ మధ్య హైదరాబాద్ను వదిలేసి అమరావతి వైపు ఎక్కువ ఉంటున్నారని చెప్పి తెలిసింది. ఏంటి అక్కడ మార్కెట్ ఏంటి, ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, సో ఏం జరుగుతుంది అసలు అక్కడ? మార్కెట్ కొంచెం పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినాయండి. ఒక 20% మార్కెట్ మూవింగ్ ఉంది. ప్రతి ఒక్కరి ఆలోచన ఇన్వెస్టర్స్ది అటు మూవ్ అవుతున్నాయి. మనకు ఎక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసినా కూడా ఎక్కువ ఆంధ్ర నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు. అమెరికాలో చేసినా, హైదరాబాద్లో చేసినా. మరి లోకల్ ఏరియా డెవలప్ అవుతుంది అంటే మ్యాక్సిమము ప్లాన్ చేస్తారు కాబట్టి ఒకసారి అటు కూడా చూద్దామన్న ఆలోచనతోటి ఒక 6 months నుంచి అక్కడ కూడా స్టే చేస్తున్నాను. అప్పుడప్పుడు 15 days అటు ఉంటే 15 days హైదరాబాద్ ఉంటున్నాను. ఏం గమనించారు మీరు అక్కడ స్టే చేస్తున్నారు కదా? అంటే నాకు తెలిసి 15 days అక్కడే ఉంటున్నారు అంటున్నారు. రోజు అమరావతి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. అసలు ఏంటి అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి అంటే రోడ్స్ కావచ్చు, తర్వాత చాలా వరకు మిగిలిపోయిన బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నారని చెప్పి విన్నాము. సో కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అక్కడ? రోడ్స్ వర్క్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుందండి. మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అట్లనే వెస్ట్ బైపాస్ ఒకటి ఓపెన్ చేసేసారు. వెస్ట్ బైపాస్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనిపిస్తుంది. గొల్లపూడి టు గుంటూరు నుంచి కనెక్షన్, గుంటూరు మన మంగళగిరి నుంచి కనెక్షన్ చేశారు. ఆ రోడ్ ఓపెన్ అయిపోయింది. ఆ రోడ్ ఓపెన్ అయిపోయింది. భలే అద్భుతంగా ఉంది. చిన్నకాకాని నుంచి మనకు ఆల్మోస్ట్ గన్నవరం రూట్ కట్ట కలుస్తుంది. అక్కడ దాకా కూడా ఓపెన్ అయిపోయింది. ఓకే మేడం. అసలు ఆ రోడ్ నుంచి వెళ్తుంటే ఎందుకు అక్కడ అమరావతి కడుతున్నారు అనేది, ఆ కృష్ణా నది కావచ్చు, ఆ నది మధ్యలో దీవులు కావచ్చు, బిఫోర్ ఆ ల్యాండ్ కావచ్చు, అసలు చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఫిదా అయ్యాను. నెట్ జీరో సిటీ అనడానికి రీజన్స్ అక్కడ కనబడుతున్నాయి. వాతావరణం, ఎన్విరాన్మెంట్, అక్కడ అవుతున్న డెవలప్మెంట్స్ మొత్తంగా చూసుకుంటే ఎంత భూమి అయితే అమరావతికి అలకేట్ చేశారో, భూమిలో ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక యాక్టివిటీస్ నడుస్తున్నాయి. అట్లనే రోడ్స్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. మెయిన్ మనం ఏదైనా సరే ఒక లొకేషన్ డెవలప్ కావాలంటే కనెక్టివిటీస్ అంటాం. అట్లాంటి కనెక్టివిటీస్ ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఓకే. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు ఒక గవర్నమెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అవన్నీ కూడా ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. అట్లనే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి గవర్నమెంట్కి సంబంధించినవి. అది కూడా చాలా హ్యాపీ. అంటే రెండు స్టేటు సెంట్రల్ కలిపి అక్కడ కూర్చోబోతున్నాయి. ఎందుకు ఇది దేనికి సంకేతం అంటే ఇక్కడ పక్క ఒక మహానగరం నిర్మితం అవుతుంది అనే దానికి సంకేతంగా భావిస్తున్నాం. ఓకే. మీరు 15 days అక్కడే ఉంటున్నారు కదా? అంటే గతంలో కూడా అమరావతి మీకు తెలుసు, మీరు వెళ్ళారు, ఆ ప్రాంతం అంతా చూశారు. అంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫస్ట్లో సో అమరావతి మీద చాలా ఫోకస్ చేశారు. చాలా ఎక్విప్మెంట్ కూడా అక్కడ తెచ్చిపెట్టారు అంటే డెవలప్మెంట్ కోసం. మీకు అనిపించింది, ఏదైనా బాధగా అనిపించింది ఆ రోజుకైనా ఇది కంటిన్యూ అయితే ఈరోజు అమరావతి మనం అనుకున్న విధంగా ఉండేది, ఈరోజు వరల్డ్లో టాప్ సిటీగా ఉండేది అని అనిపించిందా ఇప్పుడు ఈ పరిస్థితులు చూసిన తర్వాత? అది ఖచ్చితంగా అనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరికి కూడా. చాలా నిర్లక్ష్యానికి గురైంది కదా అక్కడ. ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా మొత్తం దొంగల పాలవటం, చెత్త కుప్పలా పడేయటం, రకరకాలుగా ఏందో అమరావతి అనగానే ఒక దయ్యాల కొంపగా మార్చేశారని చెప్పి బాగా ఒక భయం అండి. ఈ రోజు కూడా నేను ఇన్వెస్టర్స్ తో చూస్తున్నాను ఒక భయం. మళ్ళీ గవర్నమెంట్ మారితే ఎంత భయపెట్టారంటే, ఒక గవర్నమెంట్ మన ఇండియాలో ఉన్న ఒక స్టేట్లో ఒక పార్టీ వస్తే అసలు మేము అక్కడ నివసించలేము అని ఒక కేటగిరీ పీపుల్ భయపడుతున్నారు. అంత భయం నేను స్వయంగా అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత ఉంటుందా గవర్నమెంట్ ఎఫెక్ట్ అనేది ఆశ్చర్యపోయాను. అందులో నుంచి కోలుకోవట్లేదు. కళ్ళ ముందు ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా ఆ భయంలో నుంచి కోలుకోవట్లేదు పబ్లిక్. ఆ కోలుకోకపోవడం ఏంటంటే, ఎవరైతే కోలుకుంటారో, ఇప్పుడు నేను అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అనేసి చెప్తున్నానంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందాక అనుకున్నట్టుగా మనం రోడ్స్ డెవలప్మెంట్స్, అక్కడ మనకు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంప్యూటర్ ఇన్స్టిలేషన్కు రెడీ అవుతా ఉంది. అటువంటివి కాలేజీలు అసలు ఎంత బాగున్నాయి అంటే అక్కడ కలకలలాడినాయి. అంటే లాస్ట్ 5 yearsలో కూడా కాలేజీలు అని చెప్పవచ్చు. ఆ కాలేజీలోంచి వస్తున్న పిల్లలండి, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలు హైదరాబాద్లోనో లేకపోతే ఫారిన్ కంట్రీస్లోనో ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?
అవకాశాలు లేకే కదా వలస వెళ్తున్నారని అంటాను నేను. మన దగ్గరకు వచ్చిన మొన్న ఏమంటారు కన్స్ట్రక్షన్ డివిజన్లో కూలీలు వలస వచ్చారు అన్నట్టుగా వీళ్ళు చదువుకున్న కూలీలాగా బయట కంట్రీస్కి వెళ్తున్నారు. వెళ్ళి పెద్దవాళ్ళ వరకే మిగిలారు. కొన్ని రోజులు వెళ్ళి చూస్తే మా అమ్మమ్మ గారు ఊరికి దగ్గరే ఉంటుంది, ఓన్లీ పెద్దవాళ్ళే ఇళ్ళు బాగా కట్టారు కానీ పెద్దవాళ్ళే ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఇక్కడే ఉంటారు, వీళ్ళకి మంచి మాతో కలిసే ఉంటారు, ఇక్కడే ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. వరల్డ్లో ఎక్కడెక్కడ ఐటీ వాళ్ళకు ఎంత శాలరీస్ అయితే వాళ్ళు టేక్ హోమ్ తీసుకుంటున్నారో అలాంటి శాలరీలు ఫ్యూచర్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే టేక్ హోమ్ చేస్తారు. అంత చంద్రబాబు నాయుడు మీద ఆ ఓప్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అందరం కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే అదే గవర్నమెంట్ మళ్ళీ కూడా రావాలి, ప్లస్ డెవలప్మెంట్స్ కంటిన్యూగా జరగాలి. పిల్లలందరూ వాళ్ళ స్టేట్లో వాళ్ళు స్టెబిలిటీగా ఉండి వాళ్ళ ఫ్యూచర్ కానీ, ఇప్పుడు మనము క్రైసిస్ తీసుకుంటే భయపడే దాంట్లో ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మేధావులు దాంట్లో వర్గంలో ప్రపంచంలోనే టాపర్స్ ఉంటారు కాబట్టి, వలస వెళ్ళిన దాంట్లో కూడా మన వాళ్ళే టాపర్స్ కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి హోమ్ టౌన్ ఎట్లా వెళ్ళాలి, అసలు ఇప్పుడు అక్కడ సంపాదన ఏంటి, ఖర్చులు కూడా అక్కడ కూడా పెరిగాయి, ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాని నుంచి బయటకు వస్తారు. రైతులు కూడా చూశారు కదా మీకు, గత ప్రభుత్వంలో దాదాపు 400 రోజులు ధర్నా చేశారు నిరంతర కంటిన్యూగా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద? అంటే పాజిటివ్ ఉందా, లేకుంటే ఏమన్నా వాళ్ళు ఇంకా ఏమన్నా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా? చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి అండి ఒక ప్రాసెస్లో స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న స్ట్రగుల్స్ లేదే ఏ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే మనం ఉన్నది సమాజంలో, అందరూ ఒకదానికి పాజిటివ్ ఉండరు. 60% పాజిటివ్ ఉంటే 40% నెగిటివ్ ఉంటారు కాబట్టి నెగిటివ్ చెప్పే వార్తలు ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరిని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా కొంత ఇబ్బందికి అయితే గురి చేసే మాట వాస్తవం. ఎందుకంటే అనౌన్స్మెంట్స్ కావచ్చు, మేము వస్తే, మీరు అన్నారు కదా ఇందాక, మేము వస్తే, మేము మావిగాని తీసుకొని వస్తే, ఇట్లాంటివి నడుస్తున్నాయి. సో అదే మేడం, ఇప్పుడు అమరావతి మళ్ళీ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుందని చెప్పి మొత్తం అందరూ అటువైపు చూస్తున్నారు, కానీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. సో దానికి కారణం ఏంటంటే రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం బిల్ పాస్ అయింది మనకి రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి కూడా. కానీ ఆ టైంలో ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో, లేదు అమరావతి అలానే ఉంటుంది, కానీ మచిలీపట్నం ఇటు విజయవాడ గుంటూరుని కలుపుతూ రాజధాని పేరు మార్చండి, మావిగన్ అని పెట్టండి అని చెప్పి అన్నారు. సో దాని వెనక అంత ఈజీగా అయితే ఆయన అనలేదు అని చెప్పి బయట వినిపిస్తున్నమాట. దాని వెనక ఒక పెద్ద దీనికి ఒక చర్చ అయితే నడిచింది దీని మీద. సో ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికే జరిగింది అని చెప్పి ఒక వర్గం దీన్ని బాగా ప్రచారం కూడా చేస్తుంది. నిజంగానే ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికి ఇదంతా జరిగిందా? అమరావతి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఇష్టం లేదా? అమరావతి ఇష్టం లేకపోవడానికి రీజన్ వేరే ఏం లేదండి. ఎందుకంటే ఫస్ట్ తనే సపోర్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు అమరావతిని సమర్థిస్తే నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంటే వస్తుంది. పాలసీలు కానీ, ఫ్రేమ్స్ కానీ, దానికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ, ఆ పేరులోనే ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నారు? అమరావతి అనేది ఇప్పుడు మావిగన్ అని పెట్టారు. అది ఇప్పుడు చాలా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కామెడీలో ఫస్ట్ ఏదన్నా ఉన్నదంటే ట్రోలింగ్లో అదే ఉంది. ఆయనకు తెలుసు ఇదంతా, మళ్ళీ ఎందుకు దీన్ని ఇట్లా చేశారు అనేది. చాలా మంది ఇప్పుడు సరే ఇది కామెడీకి ఇది మన కామెడీకి తీసుకోవచ్చు, ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేయొచ్చు, ఇదంతా కొంతకాలం నడుస్తుంది. కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే దాదాపు కొన్ని వేల మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, అక్కడ వాళ్ళ ఫ్యూచర్ని నిర్మించుకోవడానికి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో కొంత భయానికి లోనే అయ్యారు. ఇప్పుడు దాని ముఖ్య ఉద్దేశం అది కదండి. ఇన్వెస్టర్స్ అందరు వచ్చేస్తే అక్కడ మూమెంట్ ఎక్కువ ఉంటే ఈ క్రీమ్ అంతా అంటే ఒక మూమెంట్ అని జరుగుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ క్రీమ్ ఏర్పడుతుంది అక్కడ. ఆ క్రీమ్ నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అంతా, ఆ నేమ్ అంతా ఇప్పుడున్న గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోకూడదు కదా. అంత సీరియస్గా అమరావతి మీద డిస్కషన్ జరుగుతుంటే మొత్తం ఓవరాల్గా దీని ఇంత కామెడీగా ఎట్లా అనేది ఇండియా మొత్తం ఒకవైపు ఉంటే, ఓన్లీ జగన్ మాత్రం ఒకవైపు ఉంటే. కానీ జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోరు, ఏదో దాని వెనక ఖచ్చితంగా కారణం ఉంటుంది
ఆయన తెలియకుండా అయితే మాట్లాడటని చెప్పి అంటే ఆ వర్గంలో ఉన్న వాళ్ళు కొంతమంది మనతో అన్నమాట. అదే అండి, ఇప్పుడు క్రీమ్ వెళ్ళిపోవద్దు కదా. ఇప్పుడు నేను ఇంకొకరికి క్రీమ్ అప్పచెప్పాలనంటే నేను ఎంత ఆలోచిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా స్థాయి దాటనివ్వను కదా. ఆ దానికి విష ప్రయత్నం నడుస్తుంది తప్ప వేరేదేం లేదు. రియల్గా కూడా ఒక 20-30% ఆపారు, ఆగింది. ఏమో వస్తే అన్నది. అసలు 90% అండి పాజిటివ్. గెజిట్ వస్తే చాలు అన్నారు. ఇట్లా గెజిట్ వస్తే చాలు మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మాకు ఒక ధైర్యం ఉంటుంది అన్న వాళ్ళంతా. మావిగన్ అనేది వార్త రాగానే కొంచెం వెయిట్ చేద్దాం మేడం, కొంచెం ఆలోచిద్దాము అనేది ఎప్పుడైతే మావిగన్ అన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించింది అంటారు? మీరు అక్కడే ఉంటున్నారు కదా, మీరు రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు, మీ ప్రాజెక్టులో ఉన్నాయి. సో మీకు అదంతా గమనించిన తర్వాత ఎలాంటి చర్చ నడుస్తుంది దాని మీద? అంటే ఫేవర్స్ అంటారు కదండి. ఎప్పుడైతే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఫేవరబుల్ ఉన్నారో వాళ్ళు ఇంకా కొంచెం ఎగ్జైటెడ్గా హ్యాపీగా ముందుకెళ్తున్నారు. ఎవరైతే నెగిటివ్ షేడ్స్ అంటే ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇష్యూస్ లైవ్లో చూసిన వాళ్ళు కావచ్చు, ఆ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కదండి మా సొసైటీలో, వాళ్ళు మాత్రం కొంచెం ఒక అడుగు ఆగుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు కూడా మేము పాజిటివ్ వైబ్స్కి వచ్చి మూవ్ అవుతారని ఆలోచన చేశాము. అట్లాంటిది నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారు, ఎందుకంటే ఓటు బ్యాంక్లో ఒక 40% జగన్కి గ్రౌండ్ లెవెల్లో ఉంది, ఎవరు వస్తారు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటే, ఈ మావిగన్ అనేది ఇంకో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎవరైతే ఆల్రెడీ నెగిటివ్ ఉన్నారో పెడితే ఏమవుతుందో అన్న భయం ఉందో అది మాత్రం అంతవరకు హోల్డ్ చేశారండి. పాజిటివ్ ఉన్న వైబ్స్ మాత్రం లేదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా అమరావతి అవుతుంది అన్నవాళ్ళు ఎవరైతే ఓటింగ్ చేశారో, ఎవరైతే 60-70% పీపుల్ ఉన్నారో వీళ్ళలో మాత్రం ఉత్సాహాన్ని నింపారు. రాజధాని అంటే రాష్ట్రానికి రాజధాని, మన క్యాపిటల్ అది. అక్కడి నుంచే మన పరిపాలన అంతా జరుగుతుంది, అక్కడి నుంచే మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుంది. అలాంటి దాన్ని ఎందుకు ఇంత కామెడీ చేశారు 10 సంవత్సరాలు? ఒక వ్యవస్థ 3 రాజధానులు అన్నారు, కొన్నాళ్ళేమో లేదు అమరావతి అన్నారు, మరి కొన్నాళ్ళేమో మావిగన్ అంటున్నారు. ఇది ఎట్లా ఉందంటే రాష్ట్ర ప్రజలకి, అంటే ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి ఏంటంటే అమరావతికి ఆ రోజుకిన ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారో అది కంటిన్యూ అయ్యి ఈ రోజు అమరావతి పొజిషన్ వచ్చేసారు. చాలా మంది తెలుగు వాళ్ళు మొత్తం వరల్డ్ మొత్తం ఉన్నారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. మనకి ఇంకా ఫ్యూచర్ లో ఒక మంచి రాజధాని, వరల్డ్ టాప్ రాజధాని మిగిలేదు. ఎందుకు దీన్ని ఇంత గేమ్ గా మార్చేశారు, అంటే ఒక కామెడీగా చేసేసారు? ఎందుకు అంటే అండి, ఒక వ్యవస్థ పర్ఫెక్ట్గా పటిష్టంగా నిర్మితం అయితే దాన్ని దోసుకోవడానికో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో అవకాశం ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతి యాంగిల్లోనూ దాన్ని పర్ఫెక్ట్ చేస్తారు, స్ట్రెంగ్త్ చేస్తారనమాట. అటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కనుక ఫామ్ అవుతే అక్కడ ఏమి దోసుకోవడానికి మిగలదు. అది ఫామ్ కాకుండా ఉంటే, ఒక రాజధాని లేకపోతే అడిగేవాళ్ళు ఎవరు అనేవాళ్ళు. రాజధాని లేకపోతే ఎలా మరి రాష్ట్ర పరిపాలన కానీ వ్యవస్థలు ఎలా వాళ్ళు దోచుకోవడానికి అదే కరెక్ట్. వాళ్ళు దోచుకోవడానికో వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. నేను ఏ పార్టీ కదా, నేను ఒక బిజినెస్ ఉమెన్ని, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నది అది. ఇప్పుడు లేకపోతే ఖచ్చితంగా రాజధాని అయితే ఉండాలి కదా, ఒక దగ్గర నుంచి పరిపాలన అనేది ఉండాలి కదా, ఒక గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి కదా, కంపెనీస్ ఇన్వెస్టర్స్ రావాలి కదా, ఎంప్లాయ్మెంట్ పిల్లలకి జనరేట్ అవ్వాలి కదా. మినిమం ఏ గవర్నమెంట్ అయినా ఏం ఆలోచిస్తుంది, మినిమం ఈ ఎమ్యూనిటీస్ కావాలి అని ఆలోచిస్తారు. ప్రజలకి సర్వీస్ ఇవ్వడానికి, ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఒక గవర్నమెంట్ పనిచేయాలి, సర్వీస్ కదండి అది. మరి దానికి కంప్లీట్గా విరుద్ధంగా ఏ కంపెనీస్ రాకోకుండా, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వకోకుండా అంతటా ఒక భయానకమైన వాతావరణం. మేము ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతుంటే ఎంత ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తే జీరోకి అయిపోతుంది, మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే జీరోకి అయిపోతున్న ఒక భయం చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉంటాయా అనేసి ఇది అసలు నాకే ఆశ్చర్యం ఉంది. నేను అక్కడికి వెళ్ళి కూర్చునేదాకా ఇంత నెగిటివిటీ ఉంటుంది అనుకోలేదు నేను. ఓకే, అంటే రీసెంట్ గా మీరు హైదరాబాద్ ని వదిలేదు, ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ చేస్తున్నారు, కానీ అక్కడ కూడా మీరు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు కదా. ఓవరాల్ గా మార్కెట్ ఎలా ఉంది మేడం, అంటే ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది, అమరావతి కావచ్చు లేకుంటే చుట్టుపక్కల మార్కెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అమరావతి నియర్ బై లొకేషన్స్ వచ్చేసండి, మనకు కాజా టోల్ గేటు,
కాజా టోల్గేట్కు నియర్ బై లొకేషన్స్ అనమాట. అంటే మనకు ఇటు కాజా నుంచి తీసుకుంటే అటు తెనాలి వరకు కూడా, తెనాలికి ఒక 200 ఫీట్ రోడ్, ఎక్కడైతే వెస్ట్ బైపాస్ ల్యాండ్ అవుతుందో అక్కడ బటర్ఫ్లై జంక్షన్ వస్తుంది. బటర్ఫ్లై జంక్షన్ తెనాలి వరకు ఒక లింక్ రోడ్ వేస్తున్నారు, 200 ఫీట్ రోడ్. ఆ లింక్ రోడ్డు పొడవుగా కూడా కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్లస్ యాక్సెసిబిలిటీ బాగుంది. మనకి ఇదే బటర్ఫ్లై జంక్షన్కి దగ్గరలో ఒక 70 ఎకర్స్లో ఐటీ కారిడార్ని ప్రకటించారు మనకు. అది ప్లస్ మంగళగిరిలో మనకు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అటు కూడా డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ నియర్ బై కోర్ ఏరియాకి ఇది కీ రోల్ పోషిస్తుంది అనమాట బటర్ఫ్లై జంక్షన్ అనేది. అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తే మనం అన్ని రోడ్స్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, కోర్ ఏరియాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్గా అంటే గవర్నమెంటు ఆ సెకండ్ పుల్లింగ్లోనో అట్లా తీసుకోని ల్యాండ్స్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండి డెవలప్ అవుతున్న లొకేషన్ ఇక్కడ ఉంది. మిగిలినది ఎక్కడ తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడ ల్యాండ్ పుల్లింగ్ అవుతుందో ఏంటో అని కొంచెం ఆలోచన ఉంది, కానీ ఈ సైడ్ మాత్రం ల్యాండ్ పుల్లింగ్ లేదు, క్లియర్గా ఉన్నాయి, బాగుంటాయి ల్యాండ్స్ కూడా, నీట్గా అఫీషియల్గా చాలా బాగుంటాయి. కాబట్టి ఆ ఏరియా ఒకటి బాగుంది. దాంతోపాటు అండి వెస్ట్ బైపాస్ మనకి గన్నవరం తీసుకుంటే ఇటు విజయవాడకు నియర్ బై లొకేషన్ అవుతుంది, అటు ఏలూరు వెళ్ళే వాళ్ళకు నియర్ బై లొకేషను, అటు నుంచి గుంటూరు రావాలనుకునే వాళ్ళకు కూడా ఈ రూట్ యాక్సెస్ బాగుంది, హైదరాబాద్ రావాలనుకునే వాళ్ళకి కూడా యాక్సెస్ బాగుంది. రేట్స్ తక్కువ ఉన్నాయండి, మనకు నున్న కావచ్చు, కొండపావులూరు కావచ్చు, అటు గన్నవరం దగ్గర కావచ్చు, ఈ లొకేషన్స్లో రేట్లు రీజనబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అంటే మామూలుగా ఏంటంటే మార్కెట్ డల్గా ఉందని చెప్పి అంటున్నారు, కానీ రేట్లు అయితే తగ్గట్లేదు ఇక్కడ ప్రజెంట్. ఇప్పుడు మీరు చెప్పిన లొకేషన్స్ ఉండి కావచ్చు, గన్నవరం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఎలా ఉంది? ఆంధ్రాలో అండి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు ఊరు దగ్గరే చిన్నప్పటి నుంచి కూడా నేను చూశాను, 3 పంటలు పండుతాయి, మెట్ట పొలాలు. అప్పట్లోనే మేము ₹1,00,00,000 ఎకరం, 80 లక్షల ఎకరం విన్నాం. అప్పట్లోనే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అంటే ఒక స్థాయి రేట్స్ అక్కడ కంటిన్యూషన్ అవుతుంటాయి, ఎందుకంటే పంటలు అట్లా పండుతాయి అక్కడ. కాబట్టి రేట్స్ తక్కువ లేవు అక్కడ. ఇంతకుముందు నానుడు కూడా మనం వినేవాళ్ళం, ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుంది అనేవాళ్ళం. ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. కాబట్టి అట్లా రేట్స్ హైయే ఉంటాయండి. మనకున్న ఇప్పుడు రేట్స్ ప్రకారము కొండపావులూరు ఏరియాలోకి వస్తే మన గజం వచ్చేసి 20,000 నుంచి 25,000 మధ్యలో నడుస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి మన రాజధాని నుంచి? అంటే 25 to 25 వరకు వస్తుంది అనుకుంటా డిస్టెన్స్. ఆ రూట్లో ఏంటంటే మనకు యాక్సెస్ బాగుంది, మెయిన్ యాక్సెస్ బాగుంది. బైపాస్కు దగ్గరలో నియర్ బై ఉన్నాయి, 500 మీటర్స్ 600 మీటర్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి ఇండస్ట్రియల్ కానివ్వండి, సెజ్ కారిడార్స్ కానివ్వండి, ఇటు విజయవాడ సిటీ కానివ్వండి, విల్లాస్ ప్రాజెక్ట్స్ మనకు 5-6 కిలోమీటర్ డిస్టెన్స్లో వెస్ట్ బైపాస్కి మన ఈ కొండపావులూరు ఈ లొకేషన్స్లో మనకు దాదాపు 5-6 కోట్లు నడుస్తుంది విల్లా, ఒక్కొక్క విల్లా. అట్లాంటి లొకేషన్స్కి ఇది నియర్ బై ఉంది. మినిమం అరౌండ్ 20,000 to 25,000 నడుస్తుంది విత్ అప్రూవల్, విత్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్లీ. కన్స్ట్రక్షన్ ఇటు మనకు కాజా వైపుకి వచ్చేసరికి ఏంటంటే కాజా మనకు చిన్నకాకాని ఈ లొకేషన్స్లో మెయిన్ రోడ్డుకు తీసుకుంటే అండి 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఎకరం నడుస్తుందండి. మనం ఎప్పుడైనా సరే ఎకరండే గజానికి అప్లికేబుల్ ఉంటుంది. మనకి ఇంతకు ముందు గవర్నమెంట్ రాకముందు 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది ఆ లొకేషన్లో. ఇవాళ 5 నుంచి 10 కోట్లు నడుస్తుంది. అక్కడే కాజా నుంచి కొంచెం 1-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే నేను వెళ్ళినప్పుడు ఒక 6 months బ్యాక్ మనకు దాదాపు 3.5 CR 3 నుంచి 3.5 CRలో ఎకరం రైతులు అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 4.5 నుంచి 5 crores వరకు వెళ్తుందండి. చాలా మెంబర్స్ అంటారు అంత రేటు ఎందుకు ఉంది, ఎప్పుడైతే ఎకరాలలో రేటు మారుతుందో గజాలలో మారుతుంది. CRD అప్రూవల్స్ మనకు రేరా ప్రకారంగా ఆల్ ఎమ్యూనిటీస్ ప్రకారంగా వదిలిపెట్టాల్సిన ల్యాండ్ వదిలిపెట్టుకుంటూ అప్రూవల్స్ చేసేసరికి మనకు గజము మినిమం 25,000 నుంచి 30,000 మధ్యలో నడుస్తుంది ఆ లొకేషన్. కాకపోతే హైదరాబాద్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనం ఏ రేట్స్ అయితే చూడబోయామో, ఏ రోడ్స్ అయితే చూసామో అక్కడ ఆ రేట్స్ చూడొచ్చు ఫ్యూచర్లో, ఎందుకంటే కోర్ ఏరియాకు నియర్ బై ఉంది. మీరు అన్నారు ఫ్యూచర్లో చూడొచ్చు అంటున్నారు, కానీ ఆ ఫ్యూచర్ గురించే చాలా మంది ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందా అని. అయితే ఒక్కటి ఏమంటారంటే అండి, రోడ్డు కనెక్టివిటీస్ అండి. వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయింది, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తారు ఈ పీరియడ్లోనే, దానికి
ఫాస్ట్గా మూమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయిపోయింది. తెనాలి లింక్ రోడ్డు మనకు ఆల్రెడీ ఏమంటారు మార్కింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇట్లా రోడ్ యాక్సెస్ ఫాస్ట్గా అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఎవరు వచ్చినా ఆ ఏరియాని క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంప్యూటర్స్ అక్కడ లాగిన్ అయ్యి ఐటీకి శ్రీకారం చుడితే డెవలప్మెంట్ ఒక స్థాయి వరకే పర్సనల్ ఏమంటారు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఒక స్థాయి దాటితే ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం ఇంతకు ముందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు విజయవాడ సపరేట్ ఉండేది, మంగళగిరి సపరేట్ ఉండేది. ఎవరైనా గమనించవచ్చు. ఆల్మోస్ట్ జగన్ గవర్నమెంట్ వచ్చే బిఫోర్ వరకు కూడా స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయింది కానీ సపరేటే ఉండేవి. ఇవాళ మీరు వెళ్ళి చూస్తే కలిసిపోయినాయండి. అదే ఇప్పుడు అదే మేడం అనేది గతంలో అయితే ఒక జంగిల్ లాగా ఉండేది కంప్లీట్గా. అమరావతి ఏదైతే 36 గ్రామాలు ఆ ల్యాండ్స్ ఏదైతే ఇచ్చారో అంతా ఇప్పుడు అంతా జంగిల్ అంతా క్లియర్ చేసి ఒక పొజిషన్ తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు కొనకపోయినా ఖాళీగా ఉన్నప్పుడు అట్లా సరదాగా వెళ్ళి చూసి వచ్చినా కానీ ఒక క్లారిటీ అయితే అందరికీ వస్తుంది. అసలు ముందు అసలు ఏం జరుగుతుంది మన మాటల్లో కాకపోయినా కానీ ఒకసారి అమరావతి వైపు వెళ్ళి అసలు నిజంగా మన రాజధానిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రోడ్స్ ఎక్కడ ఆగిపోయి మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారు ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు వీడియోస్ లో చూడటం వేరు, మన కళ్ళతో మనం చూడటం వేరు. ఇన్వెస్టర్స్ కి నేను చెప్పేది, సో ఇన్వెస్టర్స్ కావచ్చు కొనకపోయినా వీళ్ళు అలా చూసి వస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన రాజధాని ఇలా ఉండబోతుందని వాళ్ళ విజిబిలిటీ వాళ్ళకి తెలుస్తుందండి. ఆ ఓన్లీ ఒక వెస్ట్ బైపాస్ అట్లా ఒక రౌండ్ కొడితే చాలు ఆ లొకేషన్ ఎంత డెవలప్ అవ్వబోతుందో ఒక ఐడియా వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ ఒక ఐడియా వస్తుంది మనకి. మెయిన్ ఇదే ఇంపార్టెంట్ అంటాను నేను. చూడడం వెళ్ళడమే ఇంపార్టెంట్. దీంతోపాటు మధ్యలో ఉన్న కొన్ని ల్యాండ్స్ సెకండ్ పుల్లింగ్లో ఉన్నాయి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఏరియాలు కావచ్చు తక్కువలో వస్తున్నాయి అనేది ఒకటి నడుస్తుంది. ఏదైనా అండి ఎక్కడైనా నేను ఇన్వెస్టర్స్కి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మనం ఎక్కడో ఉంటాము, ఇన్వెస్ట్ చేసినవి అప్రూవల్స్ తోటి డెవలప్మెంట్స్ తోటి ఉంటే కరెక్ట్ కంపెనీలో తీసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు కక్కుర్తిగా పెట్టేసి తర్వాత లబోదివ్వమంటే ఎవరు ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఎక్కడైతే మార్కెట్ మూమెంట్ అందుకుంటుందో అక్కడ నెగిటివ్స్ అంటే ఆ ఫ్రాడ్ కూడా అక్కడ ఎక్కువ జరుగుతుంది కాబట్టి టెమిట్ అవ్వకోకుండా వెరిఫికేషన్ కరెక్ట్ కంపెనీనా, కరెక్ట్ లొకేషనా, కరెక్ట్గా డెవలప్ అవుతుందా అనేది ఒకటి చూసుకుంటే లొకేషన్ వైజ్గా కూడా చూసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయండి. ఈ లొకేషన్ ఎవరు ఆపలేరు. ఇప్పుడు నేను చెప్పిన కాజాకు నియర్ బై తెనాలి రోడ్డు వరకు ఆల్రెడీ గ్రోత్ కారిడార్. ఎవరు వచ్చినా సరే ఆ ఏరియాని డెవలప్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చినా గుంటూరు నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం అండి. ఇప్పుడు మనకు సిఆర్డిఏలో మేజర్ ఉంది కూడా ఈ లొకేషన్సే. గుంటూరు 60-70% అమరావతిలోనే ఉంది. విజయవాడ నదికి యువతల పక్కన మేజరు అమరావతిలోనే ఉంది. ఒక్కటి ఇప్పుడు ఏదైతే టెంపుల్ సంబంధించి అమరావతి టెంపుల్కి సంబంధించి కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అంతే. మనకు ఎవరు చెప్పినట్టు హైదరాబాద్ రూట్కి వీటి వరకు కూడా డెవలప్మెంటే ఉంది. అంతా అటు మచిలీపట్నం వైపు తక్కువ ఉంది కొంచెం. మనకు చలివేంద్రపాలెము ఆ ఏరియా వరకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అక్కడి వరకు కూడా ఫుల్ గ్రోత్ సిటీ కింద కన్వర్షన్ అవుతుంది. ఆ ఏరియా వరకు హ్యూజ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో మొత్తం మీద అమరావతిలో అసలు కొత్త ప్రాజెక్టులు ఏమి వస్తున్నాయి, ఇప్పుడున్న ప్రాజెక్టులు మార్కెట్ ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? మనకి అమరావతిలో అండి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఒక 6 months 1 year నుంచి యాక్టివ్గా ఉన్నాయి. అందులో అప్పుడు కొంచెం రీజనబుల్ ఉండే. ఇప్పుడు ప్రైజెస్ మొన్న గెజెట్ వచ్చినాక ఒక్కొక్క దగ్గర 1000 రూపీస్ 2000 రూపీస్ చేంజ్ అయింది. ఎందుకంటే రైతుల్లో కూడా ఆ నమ్మకం వచ్చి రేట్స్ పెంచుతున్నారు. ఇది రైట్ టైం, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైం అనమాట. మనది వచ్చేసి కాజా లొకేషన్లో మన వెంచర్ ఉంది. క్లియర్గా సిఆర్డి అప్రూవల్ అండ్ రేరా రెడీ టు రిజిస్ట్రేషను. ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఒక 45 ఎమ్యూనిటీస్ ఇస్తూ విత్ క్లబ్ హౌస్ తోటి హ్యాపీగా ఒక మంచి లైఫ్ స్టైల్ తీసుకొస్తున్నారు అనమాట. మనకు అమెరికాలో ఉన్న ఒక మంచి టాప్ సిటీని తీసుకొని దాన్ని మోడల్గా అలాంటి ఒక లివింగ్ స్టైల్ని ఇక్కడ మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏ క్వైరీస్ కావాలన్నా ఒక 6 months నుంచి అంటే మేము అమ్మమ్మ గారి మూలాలు అక్కడే
ఈ 6 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న మార్కెట్ ఎక్కడుంది, ఏముంది, ఎలా ఉంది అనేది నేను క్లియర్గా చెప్పగలుగుతాను. దాంతోపాటు మనకి ఇటు వెస్ట్ బైపాస్ గన్నవరంకి నియర్ బై ఏరియాలలో కూడా మన ప్రాజెక్టు కొండపావులూరుకి నియర్ బై వెస్ట్ బైపాస్కు ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అందులో కూడా మనకు విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది స్పోర్ట్స్ థీమ్ తోటి. అంటే మనకు విజయవాడ నుంచి బయటకు వెళ్ళడానికి ఐలాండ్స్ తప్ప వేరేది లేదండి ఎవరికి కూడా. మన రిసార్ట్స్లోకి వచ్చి మన స్పోర్ట్స్ టీమ్ని ఎంజాయ్ చేసి ఒక ఫ్యామిలీ వెళ్తే ఒక రోజు అంతా అక్కడ ఎంజాయ్ చేయగలిగేటట్టు విత్ వాళ్ళకు కన్స్ట్రక్షన్ కావాలంటే విల్లాస్ కానీ స్టూడియో హౌసెస్ కానీ కట్టించేటట్టు 100 ఎకర్స్లో బ్రహ్మాండమైన లేఅవుట్ వస్తుంది. లేఅవుట్ రన్నింగ్లో ఉంది. మేడం, మీరు హైదరాబాద్లో మంచి బిజినెస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత. మీరు అంటే ఫ్యూచర్ మొత్తం ఇక్కడే మీరు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు రీసెంట్గా ఈ మధ్య ఎక్కువ అమరావతి వైపు దృష్టి పెడుతున్నారు? ఇక్కడ వదిలేసుకొని అక్కడే ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు? అంటే ఏంటి మీ ఆలోచన? మీ ఆలోచన అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను అడుగుతున్నాను. అంటే మార్కెట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మీకు ఒక అంచనాకు వస్తారు, ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఇంత బిజినెస్ వదిలేసుకొని అక్కడికి వెళ్ళరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ అంటే అసలు కావదు, అందులో మహిళలకి అయితే అసలు కావదు. అలాంటిది మీరు ఎందుకు అంత ఫోకస్ చేశారు అక్కడ? ఏంటి అసలు అక్కడ ఏం చూసి మీరు అంత ఫోకస్ చేస్తున్నారు? ఇక్కడ కూడా కంప్లీట్గా వదిలిపెట్టలేదండి. అక్కడ 15 డేస్ ఉన్న రీజన్ ఏంటంటే అండి, మనము హైటెక్ సిటీ టైంలో మేము లేము ఫీల్డ్లో. మేము ఈ గ్రోత్ని చూడలేదు. ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ చిన్నది కాదు కదండి. ఒక్కొక్కరికి ఆ రోజులలో పెట్టిన వాళ్ళకి ఇప్పటి వరకు 200-300 టైమ్స్ ఇంక్రీజ్ అయినాయి రేట్స్. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అది చూడడానికి హైదరాబాద్లో ఆప్షన్స్ కనిపించట్లేదు. ఆ సాటిస్ఫాక్షన్ లేదు రియల్ ఎస్టేట్. ఆ సాటిస్ఫాక్షను ఆ గ్రోత్ అవుతున్న సిటీని ఎస్టాబ్లిష్ వరల్డ్ క్లాస్ అండి. అసలు జీరో నెట్ సిటీ తోటి చంద్రబాబు నాయుడు గారి విజన్స్ అద్భుతంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ మార్కెట్ సినారియో అంతా ఆయన స్పీడప్ చేశారు. యాజ్ యూజువల్గా స్లోగా నీట్గా డెవలప్ చేస్తారు. ఈ స్పీడ్గా నీట్గా డెవలప్ చేసే సిస్టమ్ని ఇప్పుడు ఆయనలో తీసుకొచ్చారు. కాబట్టి అతి త్వరలో కళ్ళకు ఆ మహానగరం కనిపించబోతుంది. అందులో నా పార్టిసిపేషన్. ప్రతి ఒక్కరు అండి సంపాదించడానికి జీవితం అంతా దారిపోస్తున్నాం. సేమ్ టైంలో ఆ అమౌంట్ని ఎంతో కొంత మంచి చోట ఇన్వెస్ట్ చేయగలిగితే జీవిత కాలంలో ఎంత సంపాదిస్తున్నామో అంత అమౌంట్ని ఒక ఇన్వెస్ట్మెంట్లో చూడొచ్చు. సాటిస్ఫాక్షన్ ఆ కళ్ళలో ఆ సాటిస్ఫాక్షన్ జీవితం అంతా కష్టపడ్డందుకు వాళ్ళకి కావచ్చు, ఇప్పించిన మాకు కావచ్చు, అదొక మూమెంటం చూడాలన్న ఆలోచనతో ఆలోచన అయితే ఉంది. కానీ ఆ ఫ్యూచర్ అక్కడ కనపడుతుందా మీకు? 100% అండి. ఏదైనా సరే గవర్నమెంట్లో కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరో ఒకరు దాన్ని భుజాన్ని వేసుకొని ముందుకు తీసుకొని వెళ్తారండి. అట్లా లేకపోతే అసలు ఇండియా ఈ గ్రోతే చూడం. మన హైదరాబాద్లోనే చూసాం. ఫరెవర్ కొంతమంది ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే గ్రోత్ అన్ప్రెడిక్ట్ అయిపోయింది. అంటే డెవలప్మెంట్ స్థాయి దాటిపోయింది. ఆ స్థాయి దాటేంత వరకు ఎవరైనా అడ్డుపులు వేయగలుగుతారు, కానీ ఒక్కసారి ఆ మూమెంట్ అందుకుంటే ఎవరు ఆపలేరు, దాన్ని ఆపలేరు. ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం అండి. ఎందుకంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అట్లే మూమెంట్ అందుకుంటూ ఉంటే ఎవరు దగ్గర అమరావతికి ఒక 20 కిలోమీటర్లు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు అమరావతి కోర్ ఏరియా నియర్ బై కొనే పరిస్థితి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా మంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు, దాదాపు 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. కానీ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, మీరు ఒక సాధారణ మహిళగా, అతి సాధారణంగా, నాకు తెలుసు మీరు స్టోరీ అంతా మీరు ఎలా స్టార్ట్ అయ్యారనేది, ఒక చిన్న స్టేజీ నుంచి ఈరోజు ఈ స్టేజీకి వచ్చారు. ఎందుకంటే మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చారు కదా. ప్రతి మెట్టు ఎక్కుకుంటా ప్రతి స్టెప్ని మీరు మార్కెట్ మీద ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను. మీకు ఎందుకు ఒక మహిళగా కూడా ఎందుకు అంత నమ్మకం అమరావతి ఖచ్చితంగా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని మీరు చెప్పగలిగితే, రేపు ఇన్వెస్ట్ చేద్దాం వద్దనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచన మార్చుకొని వాళ్ళ భవిష్యత్తుని అక్కడ బంగారంలో తీర్చిదిద్దుకుంటారని చెప్పి ఒక నమ్మకం అయితే కనపడుతుంది. గ్రౌండ్ లెవెల్లో కండి మా అత్తగారు వాళ్ళు చలపల దగ్గర ఉంటారు. మా అత్తగారు పెద్ద ఆవిడ, మంచులోంచి లేసే పరిస్థితి లేదు. ఆవిడ కూడా అండి మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఎవరు లేరు, పిల్లలందరూ ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండే వర్కులు చేసుకోవాలి, మాకు అందుబాటులో ఉండాలి. లేకపోతే అసలు ఇక్కడ మనుషులు ఉండే పరిస్థితి లేదు. అంత డిపెండ్ అయిన వాళ్ళు ఉండే పరిస్థితికి వస్తున్నాము.
డెవలప్మెంటు, గ్రోతు మనం కూడా వినపడాలి, మనం కూడా కనపడాలి అనే పరిస్థితి లేకుండా అయిపోతుంది. కాబట్టి ఓట్లు ఎలక్షన్స్ ముందు మాట్లాడానండి నేను. కొంత సర్వే చేశాను. ఎలక్షన్స్ ముందు మా ప్రతి ఒక్కరు ఇదే మాట అండి. ఆవిడ పెద్ద ఆవిడ, సొసైటీనో లేకపోతే ప్రపంచం ఇవన్నీ తెలియదు. ఆమె నమ్మకం, ఆమె బలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పిల్లలు కూడా మన ఇక్కడ ప్రాంతం ఉంటారు, డెవలప్ అవుతుంది, మన మన పిల్లలు ఇక్కడ ప్రాంతం ఉంటారు. డెవలప్ అవుతుంది, మనకు ఇన్వెస్టర్స్ వస్తారు, మన పిల్లలు ఇక్కడే డెవలప్ అవుతారు అన్న ఒక థాట్ బలంగా ఉందండి. ఆ బలాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఏది అనుకున్నంత అగ్రెసివ్గా ఏం చేయలేమండి, కానీ స్టెప్ ఆన్ స్టెప్ ఒక 10 yearsలో అనుకున్న గ్రోత్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎవరు వచ్చినా సరే, ఒక అమ్మగా, ఒక లేడీగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరి మనసులో ఇది ఉంది, చాలామంది మనసులలో ఇది ఉంది. కాబట్టి అంత బాగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో విజయం సాధించగలిగారు. అది అట్లే కంటిన్యూ ఒక అయ్యి పార్టీగా అయితే మీరు మా పార్టీ సపోర్ట్ అయితే అసలు మాట్లాడతారు. నేను ఏ పార్టీ అమరావతి కేవలం అమరావతి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అనే దాని మీద మాట్లాడుతున్నారు, అంతే కదా? అంతే, అది క్లియర్. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు వినపడుతుంది, అంటే యూఎస్ నుంచి కూడా చాలా మంది 40% పీపుల్ రిటర్న్ అవుదాం అనుకుంటున్నారు అక్కడి నుంచి. ఇంకా అక్కడ ఉండలేము, పరిస్థితులు అక్కడ అట్లా దారుణంగా తయారైపోయాయి అని చెప్పి కూడా, వస్తేనేమో మళ్ళీ వెళ్ళటానికి ఉండదు, రాకపోతేనేమో రావడానికి ఉండదు ఇక అక్కడి నుంచి. అలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చాలామంది ఆలోచన కూడా మారుతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతిని నేను డెవలప్ చేశామంటే, అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే భవిష్యత్తు అయితే వాళ్ళకి ఇంకా చక్కగా ఇక్కడ తీర్చిదిద్దుకోవచ్చు కదా మేడం. మంచి స్కూల్స్, కాలేజెస్ అండ్ మంచి కంపెనీస్ వచ్చాయనుకోండి, హ్యాపీ కదా? ఇంకా చాలా హ్యాపీగా అండి. పిల్లలు వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళ పిల్లలు, అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు. ఒక 40% అంటే అసలు చాలా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికా వరకు కూడా అది ఒక ఆంధ్రప్రదేశ్ లాగానే చూస్తారు ఆయన. అక్కడికి వెళ్తే వాళ్ళతోటే మాట్లాడతారు. అంటే అంత కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. మీకు ఇక్కడ ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో, ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే శాలరీస్ ఉన్నాయో అవి మన దగ్గర తీసుకురావడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నానండి. ఒక్కసారి గవర్నమెంటు మళ్ళీ రీబిల్డ్ అవుతే అసలు ఎవరికి అందుబాటులో ఉండదండి రేట్లు. అట్లా కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ టైం అని చెప్తాను. ఖచ్చితంగా వామ్ వెల్కమ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, మన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో ఉన్నా ఏమంటారు కదండి, ఈ గడ్డ మీద నా శ్వాస పోవాలి, నాకు అదొక కర్మభూమి అంటుంటారు కదా, అలాంటి లొకేషన్లో మనం పుట్టాము. అలాంటి లొకేషన్లో లాస్ట్ శ్వాస విడవాలనుకుంటాము. మరి ఎక్కడో ఉండి భయంతో, అభద్రతా భావంతో ఉండేదానికన్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన దగ్గర కూడా ఇప్పుడు అన్ని వసతులు, జీరో నెట్ సిటీస్, వరల్డ్ క్లాస్ అండి. అమరావతిది మొన్న నేను ఒక వీడియో చూశాను మన దాంట్లో అనుకుంటా, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే 70% వాటరు, గ్రీనరీ, దాంతో బిల్డింగ్స్, అసలు అది ఊహించుకుంటే నాకే ఫ్లాట్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను నేనే, ఇబ్బంది ఉండి కూడా. సో అక్కడ మీరు ప్రజెంట్ మీ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా, మీరు మంచి ఏదన్నా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి మీ నెంబర్ ఏమన్నా ఇస్తారండి? 100% అండి, తప్పకుండా. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు బయట కంట్రీస్లోకి వెళ్ళి తన వాళ్ళని వదులుకొని అక్కడ పరిస్థితులను, సిచ్యువేషన్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ కష్టపడిన డబ్బు కరెక్ట్గా మంచి చోట ఇన్వెస్ట్ కావాలంటే రైట్ టైము మన అమరావతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ అని చెప్తాను. ఖచ్చితంగా ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. క్లియర్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హ్యాపీగా దగ్గరుండి అప్రూవల్ లేఅవుట్స్లలో ఇన్వెస్ట్ చేపిస్తాను. మనమే ఉన్నాయి లేఅవుట్స్. మరి నా నంబర్ వచ్చేసి 8099925262. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.